హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజైతే మేము సావి రిసార్ట్స్కి వచ్చేసాము. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే శివోంగా. యాక్చువల్గా ఇది దేనికి ఫేమస్ అంటే ఇక్కడ కరిబా అనే లేక్ ఉంటుంది, డ్యామ్ ఉంటుంది. సో ఇక్కడ చాలా రిసార్ట్స్ చాలా ప్లెజెంట్గా మనకి ఎలా ఉంటుందంటే లైక్ గోవా వచ్చిన ఫీల్ అయితే ఉంటుంది. నేనైతే అదే ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగుంటుంది మొత్తము. మనకైతే లుసాకా నుండి ఒక 4 hours జర్నీ పడుతుంది. ఇది వచ్చేసి రిసార్ట్ రిసెప్షన్ ఏరియా. మేమైతే ఇక్కడ 2 days ముందే రూమ్ బుక్ చేసేసుకున్నాము. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక 4-5 ఫ్యామిలీస్ వస్తే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఓన్లీ 2 families వచ్చాము కాబట్టి నాకైతే అంతగా ఏం అనిపించలేదు. ఏదో వచ్చాము, ఒక 2 days స్టే చేసాము, వెళ్ళిపోయాము అన్నట్టే ఉంది. మేము వెళ్ళే వరకు ఈవినింగ్ అయింది. సో ఫ్రెష్ అప్ అయ్యేసి వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. రిసార్ట్ బ్యాక్ సైడే మనకు వాటర్ అంతా ఉంటుంది, డ్యామ్ వాటర్. ఇక్కడ ఈ వాటర్ దగ్గర బోటింగ్ కూడా చేయొచ్చు. ఒక 1 hour మనం వాటర్లో స్పెండ్ చేయొచ్చు. బట్ ఈవినింగ్ టైం క్లోజ్ ఉంటుందంట. ఓన్లీ మార్నింగ్ 9 to 12 వరకు అన్నారు. సో ఇంకా మేమైతే జస్ట్ అలా చిల్ అయ్యాము. యాక్చువల్గా ఇది రీసెంట్గానే మన తెలుగు వాళ్ళు బై చేశారంట ఈ ప్రాపర్టీని. అండ్ మనకి మన ఇండియన్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ రెస్టారెంట్లో. మనము ముందే ఇన్ఫామ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫ్టర్నూన్కి కావాలనుకోండి, మార్నింగే వెళ్ళి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కుక్ చేస్తారు. అండ్ చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవ్రీ వీకెండ్స్ అలా వస్తూనే ఉంటారంట ఈ రిసార్ట్స్కి. అసలు చూడండి, నాకైతే మళ్ళీ గోవాని చూస్తున్నట్టే. జాంబియాకి వెళ్ళాక అసలుకి జాంబియా అంటే బీచెస్ ఉండవు కదా. సో ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఒకసారి అలా గోవాకి వెళ్ళి వచ్చినట్టు ఒక 2 days అలా అయితే అనిపించింది. అందులో ఫిషింగ్ చేస్తారు అనుకుంటా కదా. ఇంకా నెట్స్ ఉన్నాయి చూడు, ఫిషింగ్ కోసమే అనుకుంటా. కానీ అవి నార్మల్ అంటే ఇవి సపరేట్, మన బోటింగ్వి వేరే అనుకుంటా. అదే ఒక్కటి కూడా కనిపిస్తలేదు. మోరియా ఇటు చూడు. ఇదే రెస్టారెంట్. నాకు ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది ఏంటంటే, నేను ఫుడ్ని చూస్తే ఆగను, అసలుకి వీడియో తీయాలి అన్న విషయమే మర్చిపోతాను. ఎప్పుడు చూడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయింది, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ ఇవన్నీ స్కిప్ చేసేసాను వీడియో తీయడము. ఇంకా ఈవినింగ్ అలా ఇక్కడ కార్నర్కి వచ్చేసి మంచిగా ఒక 1/2 hour అలా చిల్ అయిపోయాము, నేచర్ని ఎంజాయ్ చేస్తూ. మోరియా అయితే ఫుల్ హ్యాపీ, అసలుకి చాలా మంచిగా ఎంజాయ్ చేసిండు. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసి పడుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగే 6 o'clock లేసాను. యాక్చువల్గా ఇంట్లో ఉంటే మంచిగా 8కి 9కి లేస్తుండే. బట్ కొత్త ప్లేసెస్ అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. మార్నింగ్ 6కే లేచి వచ్చి నేను మోరియా కూర్చున్నాము. ఇవి ఫిషింగ్కి యూజ్ చేసే బోట్స్. అసలు చూడండి ఫుల్ ఉన్నాయి, అసలు చాలా ప్లెంటీ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. ఇవైతే మార్నింగ్ టు నైట్ మిడ్ నైట్ దాకా యూజ్ చేస్తారు అనుకుంటా. మేము నిన్న డిన్నర్కి వచ్చినప్పుడు కూడా ఇవి తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యేసి బోటింగ్ దగ్గరికి వచ్చాము. బోటింగ్ మాకు 11 to 12 మధ్యలో స్లాట్లో ఉందని చెప్పేశారు. సో ఇంకా ఆ స్పాట్కి అయితే వచ్చేసాము.
అండ్ మనం కిందకి దిగాక కొన్ని ఫోటో స్పాట్స్ కూడా ఉన్నాయి. మంచిగా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసేసాము. యాక్చువల్గా మేము ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసినాము, బోట్ వస్తుందేమో అనేసి. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము ఫొటోస్ దిగేసి. యాక్చువల్గా ఇది కాదంట, మాకు తెలియక ఇటు సైడ్ వచ్చాము. ఇంకొక వే ఉంటుంది, అటు సైడ్ వస్తుందంట. సో మళ్ళీ మేము అటైతే వెళ్ళిపోయాము. ఏం చేస్తున్నాను వాళ్ళని రావాలి. ఇదిగో అక్కడ ఒక బోట్ వస్తుందా, ఇప్పుడు మనం అందులో వెళ్ళాలి. మేబీ 1 hour 40 minutes ఉంటుంది ట్రిప్ మ్యాక్సిమమ్ టైం డ్యూరేషన్. దానికోసం వెయిటింగ్. బట్ అక్కడ ఎక్కాలా లేదంటే ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ వచ్చి ఇక్కడ చాపుతుందో తెలీదు. అందుకే మిడిల్లో నించున్నామని అనుకుంటున్నా. ఎటు వస్తే అటు ఎక్కిపోదాం అనేసి. యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ అవుతుంది మేము ఈ ప్లేసెస్కి వచ్చి. ఫుల్ ఫన్నీగా ఉంది. వెయిట్ చేస్తున్నాము. ఫుల్ ఆఫ్ ఫొటోస్ దిగేసినాము. ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకొక 5 minutesలో అరైవ్ అయిపోతుంది. పాపం శరత్కి మౌర్యకి ఫుల్ ఎండ, సో దే ఆర్ వెయిటింగ్. Yeah, it is coming on the way. ఫోన్ అవతల పడతాయి ఇంకా అంతే. ఇంకా ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. చాలా కూల్ వాటర్, అంటే ఇలా వెళ్తుంటే ఎయిర్ అయితే చాలా కూల్గా వస్తుంది. చాలా మంచిగా అనిపించింది. ఫుల్ ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసేసుకున్నాను. మౌర్య అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిండు మూమెంట్స్ని. అండ్ అట్లా చల్లగాలి వస్తుంది కదా, కొంచెం సేపటికి పడుకున్నాడు కూడా వాడు. అండ్ వాటర్లో చాలా అంటే లైక్ హిపోస్ ఉంటాయంట. సో ఎడ్జస్ట్కి వెళ్ళడానికి వీలు అవ్వదు అని చెప్పారు. అది మనకు కనిపిస్తుంది కదా, అదే డ్యామ్. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తారంట. అండ్ ఇంకా ఈ ప్లేస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇది 2 countriesకి ఉంటుంది. ఒకటి జాంబియా, ఇంకొకటి జింబాబ్వేకి కూడా మిడిల్లో ఉంటుంది. అంటే వాటర్ మధ్యలో బార్డర్స్ ఉంటాయి. ఇంకా బోటింగ్ అయిపోయాక రూమ్కి వెళ్ళి కొంచెం సేపు ఉండేసి లంచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు లుసాకాకి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఇంకో 1 day ఉందాం అనుకున్నాము, బట్ వీలు అవ్వలేదు. And this is a video. Thank you for watching my video. Please subscribe.